హాయ్ అండి, అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మనం ప్రతిరోజు రోజుకు ఒక మొక్క గురించి మనం మాట్లాడుకుంటున్నాము, తెలుసుకుంటున్నాము కదా. మా గార్డెన్లో ఉన్న మొక్కలు రోజుకొకటి నేను అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అందులో భాగంగా ఈరోజు మంచి మొక్క ఏంటనేసి అంటే స్వీట్ లెమన్ గురించి మనం తెలుసుకుందాము. స్వీట్ లెమన్ ప్లాంట్ గురించి తెలుసుకునే ముందు నేను మీ ఆదిలక్ష్మి టెర్రస్ గార్డెన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అయితే ఈ స్వీట్ లెమన్ అనేది ఏంటంటే స్వీట్గా ఉండదండి. స్వీట్ లెమన్ అన్నారు కదా, తీయగా ఉంటుంది అనుకుంటాం. కానీ ఏంటంటే మన నార్మల్ నిమ్మకాయ కన్నా దాని ఘాటు ఇది ఉండదన్నమాట. ఇది డిఫరెంట్ టేస్ట్, అంటే కొంచెం వగరగా ఉంటుంది తప్ప స్కిన్తో కలిపి డైరెక్ట్గా తినడానికే అది మొక్క అనమాట. ఇదిగోండి చూసారా, మా స్వీట్ లెమన్ నాకు 4 years ప్లాంట్ అండి. ఇది మొత్తం 4 years ప్లాంట్. ఒకసారి ప్లాంట్ని చూద్దాం రండి. ఇదిగోండి మొత్తం ఇదంతా కూడా 4 years ప్లాంట్. దీన్ని సిమెంట్ మడిలో పెట్టుకున్నాను. ఇక్కడ చూసారా, ఇలాగా 4 years నుంచి ఇలా పెరిగిందనమాట. చాలా మంచిగా ఇదిగోండి క్రాప్ ఎప్పటికప్పుడు నాకు ఇలాగ వస్తూనే ఉంటుంది. దీని క్రాప్ కోసం ఏం చేయాలి ఏంటి అనేది ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. చూసారు ఎంత చక్కగాను, ఎంత బాగుంది. ఇలా చిన్న చిన్న పిందెలు, ఇలా బాగా పండిన కాయలు చెట్టుకి ఇలా ఉంటే ఎంత అందంగా ఆనందంగా ఉంటుందో కదా. ఇదిగోండి ఇటు కూడా ఉన్నవి ఇలా గుత్తులుగా కాస్తాయండి. మామూలు నిమ్మకాయ కన్నా ఇవి గుత్తులుగా కాస్తాయి అన్నమాట. ఇది మా నిమ్మ చెట్టు. చూసారు కదా ఫ్రెండ్స్, మా స్వీట్ లెమన్ ఎలా ఉందో. అయితే ఇప్పుడు ఏంటంటే స్వీట్ లెమన్ పెంచడానికి ఒక 100 రూపీస్ టబ్ అయినా సరిపోతుంది. ఒక పెద్ద సైజు కంటైనర్ ఏదైనా పెట్టుకోవచ్చు. లేదంటే సిమెంట్ మడిలో మాత్రం నేనైతే పెట్టదలుచుకోలేదు పళ్ళ మొక్కలు. లాస్ట్ టైం ఒక ప్రాబ్లం ఫేస్ చేశాను కదా. సిమెంట్ మడిలో పళ్ళ మొక్కలు పెడితే లైఫ్ పర్మనెంట్ ప్లాంట్స్. తీగ అట్లాంటి ఎప్పటికప్పుడు క్రాప్ అయిపోయినట్టు తీసేస్తాం, మళ్ళీ కొత్త విత్తనం పెట్టుకుంటాం. సిమెంట్ మడిలో ఏమవుతుందంటే పర్మనెంట్గా 5 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఎంత లైఫ్ ఎక్కువ వీటికి. ఏమవుతుంది, రూట్ వ్యవస్థ వెళ్తూ వీటికి డ్రైన్ హోల్లోకి నాకు వేర్లు వెళ్ళిపోయాయండి. వేర్లు వెళ్ళిపోయి నాకు చాలా ప్రాబ్లం అయింది. ఆ మొక్క అంతా తీసి నేను వేర్లు వెళ్ళిపోయి వాటర్ బ్లాక్ అయిపోయి వర్షాలకు మునిగిపోయి మొక్క చచ్చిపోయింది. నాకు వాటర్ యాపిల్ ప్లాంట్ చెప్పాను కదా, ఆ ప్రాబ్లం మరొకరు జరగకూడదని చెప్తున్నాను. సిమెంట్ మడిలో మాత్రం పర్మనెంట్ మొక్కలు పెట్టకండి. అవి ఎప్పటికైనా కొన్నాళ్ళకి అలా వేర్లు విస్తరిస్తూ ఖాళీ ఎక్కడుంటే అక్కడికి వేరు వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ డ్రైన్ హోల్కి మేము అప్పటికీ దానికి చాలా అడ్డు పెట్టాము. పిక్కలు ఏంటండి అవి కంకర పిక్కలు వేసాము, కొబ్బరి చెప్పు అడ్డు పెట్టాము. అన్నీ చేసినా కూడా వాటి ఇరుకుల్లో నుంచి కొంచెం వాటర్ వెళ్ళే గ్యాప్ అది చాలు దానికి. ఫస్ట్ సన్న వేరు వెళ్తుంది, అలాగా వేరు డెవలప్ అయిపోద్ది. అందుకు ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇది పెట్టేశాను కాబట్టి మరి ఇంక దీన్ని ఏం చేయలేను. మీరైతే మరి ఫ్యూచర్లో కొత్తగా పళ్ళ మొక్కలు పెట్టేవాళ్ళు సిమెంట్ మడిలో పెట్టకండి. చక్కగా సపరేట్గా టబ్స్లో పెట్టుకునే ప్రాబ్లం వస్తే టబ్ను పొడవడం ఏదో చేస్తాం కదా, ఆ విధంగా అనమాట. అయితే ఇప్పుడు ఇది నేను పెట్టి 5 ఏళ్ళు, ఇప్పుడు 5వ సంవత్సరం దీని వయసు. అయితే మాత్రం ఎప్పటికప్పుడు ఇలా గుత్తులుగానే కాస్తూ ఉంటుందండి. చూస్తారు కదా, ఇదిగో రండి ఒకసారి ఎంత పెద్ద సైజు ఎలా కాస్తున్నాయో చక్కగా గుత్తులుగానే ఈ విధంగా. ఇదిగోండి చెట్టు అంతా కూడా అంతే. ఇప్పుడు చూసారు కదా, చెట్టు అంతా కూడా చూసారు కదా, ఇదే విధంగా ఉంటుంది. ఇదేంటంటే స్కిన్తో కలిపి తినొచ్చండి. మీకు చూపిస్తాను నేను. ఇది చక్కగా స్కిన్తో కలిపి తినొచ్చు. ఎప్పుడు తినాలి అంటే గ్రీన్గా ఉన్నప్పుడు కానీ, ఇలా లైట్ కలర్ వచ్చినప్పుడు కానీ తినలేమండి. ఇలా పూర్తిగా ఇలా ఎల్లోగా మారింది. ఒక్కోసారి రాలిపోతాయండి, ఎక్కువ పండి అంటే రాలిపోతాయి. ఆ టైంలో కానీ తింటే చాలా చాలా బాగుంటాయి. ఇంకాను ఇది కూడా పూర్తిగా ఎల్లోగా మారింది. ఇది ఇంకా ఎల్లో మారాలి కదా, మీకు చూపించడం కోసం కట్ చేశాను నేను. దీన్ని మాత్రం డైరెక్ట్గా తినేయవచ్చు, స్కిన్ తీయకూడదండి. తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ మనకి. షుగర్ పేషెంట్స్కి అయితే ఇంకా మంచి బెనిఫిట్స్ అండి. ఇప్పుడు తర్వాత అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి, షుగర్ పేషెంట్స్కి, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నాయనుకునే వాళ్ళకి ఇలాంటివి తింటే బాగా క్లీనింగ్ అవుతుందండి. లోపల వ్యవస్థ అంతా కూడా చాలా బాగుంటుంది. దీన్ని డైరెక్ట్గా తినే నాకు చూసి నోరు ఊరేస్తుంది. తినేయాలని అలవాటు అయిపోయింది కదా. ఇలా గార్డెన్లో తిరుగుతూ ఏది అక్కడ హారెస్ట్ అడిగి తీసి నోట్లో వేసుకోవడం. అయితే ఇది మొత్తానికి ఇప్పుడు ఏంటంటే ఇది అన్నిటికీ ఒకటే ట్రీట్మెంట్ అండి, పళ్ళ మొక్కలు అన్నిటికీ కూడా. దీనికి సీజన్ అయితే ఏమి ఉండదండి, సీజన్ ఉండదు. సాయిల్ మిక్స్ అయితే మాత్రం యూనివర్సల్ సాయిల్ మిక్స్. వాటరింగ్ అయితే అన్ని మొక్కలకి రోజు ఇవ్వక్కర్లేదు. నిమ్మ జాతి మొక్కలకి తర్వాత అవి బొత్తాయి, నారింజ, ఇలా స్వీట్ లెమన్, ఇవన్నీ కూడా ఏంటంటే నిమ్మ జాతి ఫ్యామిలీస్. వీటికి ఎక్కువ వాటర్ అక్కర్లేదండి.
2 or 3 డేస్కి ఒకసారి వేస్తే సరిపోతుంది. మంచిగా అవి వాటర్ని మాత్రం వాటర్ కంటెంట్ మాత్రం వీటి ఎక్కువ తీసుకోవు, కొంచెం లైట్గానే వాటర్ ఇవ్వాలి. ఆ విధంగా వాటరింగ్ చేసుకొని చక్కగా మన చిన్న టబ్బుల్లో కూడా మనం పెంచుకోవడానికి ముద్దుగా ఉంటుంది ఈ మొక్క మాత్రం. మీరు కంపల్సరీగా స్వీట్ లెమన్ మాత్రం పెంచడానికి ప్రయత్నం చేయండి. అయితే ఇదేంటంటే ఇది తినడం వలన చెప్పాను కదండి చాలా హెల్త్ బెనిఫిట్స్. ఇది పూత చక్కగా ఇలా కాయంతా ఇలా వస్తుందండి, చెట్టు నిండా వచ్చేస్తుంది ఒకేసారి. చెట్టు నిండా రోజుకు 2, 3 అలా పండుతూ ఉంటాయి. ముందు వచ్చినవి వెనకొచ్చినవి ఉంటాయి కదా, ముందు వచ్చినవి పండుతుంటే వెనకొచ్చినవి పెరుగుతూ ఉంటాయి. అలా రోజుకు 1, 2 తింటూ మొత్తం క్రాప్ అయిపోతుంది. అయిపోయినప్పుడు ప్రూనింగ్ చేసేయడమే. ప్రూనింగ్ చేస్తే ఇప్పుడు కూడా మన పోషకాలు ఇస్తుంటే మళ్ళీ కొత్త చిగురులు వచ్చి మళ్ళీ కాస్తుంది. లేదు మన క్రాప్ తీసుకున్నాము, మొక్క ఇంత ఫ్రెష్గా ఉంది, అబ్బా నాకు అసలు ప్రూనింగ్ చేయబుద్ధి కావట్లేదు, ఇంత గ్రీన్ మొక్కని అనుకుంటాం. కానీ ఇది ఇలాగే ఉండిపోయి చాలా తక్కువ పూత వస్తుందండి. కొత్త చిగురులు వేసుకోవడానికి మన ప్లేస్ ఇవ్వట్లేదు, ఆ పాదే వేసుకుంటుంది. అదే నేల మీద అనుకోండి వాటికి బలం ఎక్కువగా ఉండి ఇంకా అది ఎక్కువ డెవలప్ చేసుకుని పెద్ద హైట్ పెరుగుతాయి అన్నమాట. మనం బంధించేస్తున్నాం కాబట్టి మరి ప్రూనింగ్ చేస్తేనే మళ్ళీ కొత్త చిగురు వేసుకోవడానికి దానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఇప్పుడు ప్రూనింగ్ ఇది పూత అయిపోయినాక ప్రూనింగ్ చేసేస్తాను, మళ్ళీ కొత్త చిగురులు వస్తాయి, మళ్ళీ కొత్త పూత వస్తుంది. ఈ విధంగా కాస్తుంది తప్ప దీనికి ఫలానా సీజన్లోనే కాస్తుంది లేదు, సంవత్సరం మొత్తం కూడా మీరు స్వీట్ లెమన్ ఎంజాయ్ చేయొచ్చు. ఇదండి ఈరోజు వీడియో. ఇప్పుడు ఈరోజు మనం ఒక మొక్క గురించి తెలుసుకున్నాము, అలాగే ఈరోజు హార్వెస్ట్ కూడా చెయ్యాలి కదా. ఇది మీకు తిని చూపిస్తాను, స్కిన్తో కలిపి తినాలని మీరు నమ్ముతారో లేదు. ఇదిగోండి, అసలు ఇబ్బంది ఏమి ఉండదు అని తినడానికి. తినలేకపోతే ఏ నిమ్మకాయని ఏ బత్తాయికైనా ఏ కమలాకాయ మన స్కిన్తో తినము, ఒలుచుకొని తింటాం, నిమ్మకాయని రసం తీసుకుంటాం. కానీ ఇది మాత్రం డైరెక్ట్గా చెట్టు నుంచి కోసుకొని తినడానికి ఇది ఒకే ఒక అవకాశం స్వీట్ లెమన్. తీపిగా ఏమి ఉండదు కానీ స్వీట్ అని ఎందుకన్నారో తెలియదు, కానీ అలాగే తెల్లని చేదు అయితే మాత్రం ఉండదు. ఓకే అండి, ఇది స్వీట్ లెమన్ గురించి సమాచారం. చక్కగా మీరు చిన్న టబ్లోనైనా పెట్టుకొని పెంచుకోండి, అప్పుడప్పుడు 2 కాయలు తినండి, చాలా మంచిది. హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి మీకు. మన టెర్రస్ గార్డెన్లో ఈజీగా పెంచుకునే మొక్క ఇది ఒక మొక్క. ఓకే అండి, మనం నెక్స్ట్ హార్వెస్ట్కి వెళ్ళిపోదాం అండి. మా వారు చక్కగా స్వీట్ లెమన్ కోసుకొని తినడానికి వచ్చారు, తినేస్తారు ఇప్పుడు మా వారు. చాలా బాగుంది, ఇటు చూసి చెప్పండి. స్వీట్ లెమన్ అందరూ పెంచుకొని గార్డెన్లో పెంచి ఆరోగ్యంగా మంచి చాలా బాగుంది. ఇంకేమైనా మాట్లాడతారా? ఇంకా తింటారేమో, తినండి. ఇది చూడండి, ఇది ఇలాగ లైట్ గ్రీన్ ఉంటే ఇంకొంచెం పండాలి. పూర్తిగా ఎల్లోగా మారిపోతే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. అవి రేపు తినొచ్చు. ఇదిగోండి ఎక్కడికక్కడే ఇలాగే ఉంటాయి అనమాట, ఇలా వెతుక్కొని తినడమే అనమాట. వీటికి మెయిన్ ఏంటంటే వీటికి ఎటువంటి తెగుళ్ళు అయితే ఎప్పుడు రాలేదండి. ఈ మొక్కకి తెగుళ్ళు అయితే ఎప్పుడు రాలేదు. ఫ్రెండ్స్, మరో విషయం మర్చిపోయాను, ఈ ఆకులు కూడా మనం కషాయం చేసుకు తాగొచ్చు, టీలో వేసుకోవచ్చు. లెమన్ టీ తాగిన ఫీలింగ్ వస్తుంది. చక్కగా లెమన్ ఆకులు కూడా మీరు వేసుకోండి, విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది ఇందులో, చాలా మంచిది హెల్త్కి. కాబట్టి మీరు దీన్ని ఆకులు కూడా మీరు యూస్ చేయండి, చక్కగా కషాయం చేసుకొని తాగండి, తర్వాత టీలో కూడా వేసుకోండి. ఓకేనా, ఇప్పుడు హార్వెస్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్. హార్వెస్ట్ అంటున్నాను కదా, ఈరోజు మంచిగా గోంగూర అండి, పుల్ల గోంగూర. మా గార్డెన్లో 2-3 రకాల గోంగూరలు ఉన్నాయి, అవన్నీ కూడా ఈరోజు హార్వెస్ట్ చేయబోతున్నాను. ఈ గోంగూర మాత్రం ప్రత్యేకంగా టబ్బులు అయితే పెట్టక్కర్లేదండి. చక్కగా ఏ పెద్ద మొక్కల దగ్గర ఒక విత్తనం పెట్టేసినా కూడా మంచిగా జర్మినేషన్ అయ్యి మంచిగా వచ్చేస్తుంది. ఇది తెల్ల గోంగూర అండి, గుంటూరు గోంగూర. ఇదేమో పుల్ల గోంగూర అంటారు దీన్ని కొంచెం పులుపు ఎక్కువ ఉంటుంది అనమాట. ఇది పుల్ల గోంగూర అంటారు. 2 రకాలు అంటే విత్తనాలు మరి అన్నీ నేను విత్తనాలు దొరికినవన్నీ ఒక బౌల్లో వేసిస్తాను కదండి. గోంగూరకు మళ్ళీ అందులో సపరేట్గా చేయలేం కదా, ఆ విధంగా కలిపినప్పుడు ఇవన్నీ కలిసిపోతూ ఉంటాయి అన్నమాట. ఒక టబ్బుది కోసేసరికి చాలా ఎక్కువ వచ్చేస్తుందండి గోంగూర మాత్రం. అలాంటిది మీరు 10 మొక్కలు పెట్టుకున్నారంటే, ఇదేంటంటే దీని గోంగూర సీక్రెట్ ఏంటంటే కోస్తుంటేనే వస్తుందండి. మనం కొయ్యకుండా ఇలా వదిలేసామా మరి ఇంకంతే, పెద్దగా పెరగదు, అలా ముదిరిపోయి అలా ఉండిపోయి మరి మిగతా క్రాప్ రాదు. గోంగూరనే కాదు, ఏదైనా కూడా మనం ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసుకుంటూ రెడీ టు హార్వెస్ట్ అన్నట్టుగా రెడీగా ఉండి అవి తీసేస్తుంటే నెక్స్ట్ క్రాప్కి అది సిద్ధమవుతూ ఉంటుంది అనమాట. మరి మేమైతే బయట కూరగాయలు తెచ్చుకునే పరిస్థితి లేదు కదా, డైలీ ఏది పెరిగిందా, ఎక్కడ ఏది ఉందా, ఏంటా అనేది చూసుకుంటాను. అంతేనండి. గోంగూర కూడా చాలా ఈజీగా హ్యాపీగా పెంచుకోవచ్చు. అత్యధిక పోషక విలువలు, ఐరన్ కంటెంట్ ఉన్న ఆకుకూర అండి ఇది. ఐరన్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇది మనకు టీనేజ్ పిల్లలకి
మన ఆడవాళ్ళకైతే అసలు కంపల్సరీగా ఎక్కువ గోంగూర బచ్చలి ఇవన్నీ కూడా ఆహారంలో భాగంగా చేర్చుకోవాలి. ఎప్పుడో ఒకసారి తినడం కాదు, కొంచెం ఎక్కువగా అనమాట. ఇప్పుడు గోంగూర ఉంది, గోంగూర రైస్. ఈ రోజైతే నేనైతే మంచిగా గోంగూర రైస్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే గోంగూర పచ్చడి చాలాసార్లు చేశాను, పప్పు గోంగూర చేశాను, నూనె గోంగూర చేశాను. ఇంకా ఒకసారి చూశారు, ఇంత ఆకు హార్వెస్ట్ చేసి మొక్కలన్నీ కూడా విపరీతంగా ఆకు వచ్చేసింది 4 రోజులు కొయిపోయేసరికి. దాని అంతా నిల్వ పచ్చడి పెట్టేసుకున్నాను చక్కగాను. ఈ విధంగా మనం గార్డెన్లో వాటితోనే మనం డిఫరెంట్గా ప్లాన్ చేసుకుంటూ మంచిగా చేసుకోవచ్చు. ఈరోజు ఏంటంటే కొద్దిగా కోసుకెళ్ళి గోంగూర రైస్ చేయాలనుకుంటున్నాను. చాలా బాగుంటుందండి ఆ రెసిపీ. ఇంక అన్నం వేరేగా కూర వేరేగా చేసుకోకుండా అప్పుడప్పుడు డిఫరెంట్గా, అంటే మనం బిర్యానీలు చేసుకుంటాం కదా స్పెషల్ రెసిపీ లాగా, అలాగే మన పుదీనా రైస్, గోంగూర రైస్, కరివేపాకు రైస్, జీరా రైస్ ఇవన్నీ తింటే మనకు ఆ బిర్యానీ ఫీలింగ్ వస్తుంది. హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా చాలా ఎక్కువ అనమాట వీటితో చేసుకోవడం వలన. ఓకే అండి, ఇంకా మిగతాది ఇంకా చాలా గార్డెన్లో మొత్తం ఉంది, కోసేద్దాం. అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ చూసారా, ఇక్కడ ఇంకొక వెరైటీ 2-3 రకాలు ఉంది అన్నాను కదా. చూడండి, ఇక్కడ ఎర్ర గోంగూర ఉంది. ఇది మాత్రం మీరు ఎక్కడ ఒక్క విత్తనం దొరికినా కూడా తెచ్చిపెట్టేయండి. చక్కగా హెమోగ్లోబిన్ ఎక్కువగా ఉంటుంది ఇందులో. మనకు నార్మల్ గ్రీన్లో ఉండే పోషకాల కన్నా రెడ్ వెరైటీస్లో చాలా చాలా ఎక్కువ ఉంటుంది. అలాగే నాకు ఇది మొక్క అక్కడ 2-3 ఉన్నాయి రెడ్, డెవలప్ చేద్దామని అక్కడ జాగ్రత్తగా నేను చూసుకుంటున్నాను. రెడ్ గోంగూర మాత్రం బాగా సేవ్ చేసుకుని అక్కడ సీడ్ సంపాదించండి. ఫ్రెండ్స్ ద్వారా కావచ్చు, గ్రూప్స్ ద్వారా కావచ్చు, లేదా ఆన్లైన్లోనే అలా ఎక్కడైనా కూడా ఎర్ర గోంగూర మాత్రం, ఎర్ర గోంగూర అంటే మామూలు కానీ ఇలా పూర్తిగా రెడ్ ఉండాలి. ఆకు, కొమ్మ, రెమ్మ అంతా కూడా రెడ్గా ఉంటుంది. చూడండి ఇదిగోండి, అలా అనమాట. ఓకేనా, మొత్తం దీనికి ముదిరే కొలది కలర్ ఇంకా డార్క్ అయిపోద్దండి. ఇది లేత మొక్క కదా, ముదిరే కొలది కలర్ చాలా డార్క్గా వస్తుంది. ఫ్రెండ్స్, ఇలాగ నాకు అన్ని మొక్కల్లో ఒక్కొక్క గోంగూర మొక్క ఉంటుంది అనమాట. అందుకే గార్డెన్ అంతా తిరిగి వస్తూ ఉంటాను. చాలా బాగుంది కదా. పసుపు చూడండి, నేను నన్ను కూడా చూడమ్మా అన్నట్టుగా ఎలా అడ్డం వచ్చేస్తుందో. చాలా బాగా పెరిగిందండి పసుపు మాత్రం. ఎంత బాగుందో చూడండి, ఎంత ఎక్కువ వచ్చింది చూడండి పసుపు. పెద్ద పెద్ద ఆకులతో ఎంత హెల్తీగా వచ్చిందండి. చాలా ఆనందంగా ఉంది. స్మెల్ కూడా పక్క నుంచి వెళ్తుంటే స్మెల్ కూడానండి. ఫ్రెండ్స్, ఇంక ఇది ఓ విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను. ఈ పసుపు ఆకుల్ని కూడా నేను రసంలో వేసుకుంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ అండి. చారులో 2 ఆకులు వేసేయండి, మరిగిపోయిన తర్వాత తీసి పక్కన పడేయండి, పోపు వేసేయండి. ఇంట్లో వాళ్ళకి కూడా తెలియదు, కమ్మగా ఉంటుంది చారు, హెల్త్ బెనిఫిట్స్ కూడాను. చక్కగా దీన్ని కూడా మనం 2 ఆకులు రసంలో వేసుకోవచ్చు అండి. కషాయం కూడా చేసుకొని తాగొచ్చు, హెల్త్ బెనిఫిట్స్. మనం గ్రీన్ టీ తాగుతాం కదా, అలాగే మన గార్డెన్లో చక్కగా జామ ఆకులు, ఈ పసుపు ఆకులు, అల్లం ఆకులు, ఇప్పుడు నిమ్మకాయ ఆకులు, ఇవన్నీ కూడా మనం చక్కగా గ్రీన్ టీ లాగా తాగొచ్చు అనమాట. మన గ్రీన్ టీ కూడా బయట కొనుక్కోక్కర్లేదు. ఫ్రెండ్స్, చూసారు కదా, ఈరోజు చాలా గోంగూర ఉంది, కానీ కొంచెమే నేను హార్వెస్ట్ చేశాను. ఎందుకంటే చెప్పాను కదా, గోంగూర రైస్ ఈరోజు మా స్పెషల్ రెసిపీ గోంగూర రైస్. ఇది చాలండి. చక్కగా మన గార్డెన్లో ఇంకా అసలు ఎంత కోస్తున్నా ఏం చేస్తున్నా ఏదో ఒక వెరైటీ కనిపిస్తూనే ఉంటుందండి చక్కగా మనకు మాత్రం. కాబట్టి మనం ఎంతో కొంత మిద్దె తోట ఉన్నామంటే చక్కగా సేవ్ అయిపోతాం. మార్కెట్కి వెళ్ళే పని ఉండదు. తర్వాత ఏమో ఇంకా అసలు అది బండి వేసుకుని పెట్రోల్ బాధ ఉండదు, ఎక్సర్సైజులకు వెళ్ళే బాధ ఉండదు మగవాళ్ళు. మనమేం వాకింగ్లకు వెళ్ళే బాధ ఉండదు. మిద్దె తోటలోనే మనకు అన్నీ అయిపోతున్నాయి. చక్కగాను వస్తున్నాము, ఎక్సర్సైజ్ లాగా అయిపోతుంది, ఆనందంగా మొక్కలు చూసుకుంటున్నాము, చక్కగా హార్వెస్ట్ చేసుకుంటున్నాము, సేంద్రియ ఆహారాన్ని తింటూ ఆనందంగా ఉన్నాం కదా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చుద్ది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, నచ్చితేనే లైక్ చేయండి. మా కొత్తగా గార్డెనింగ్ చేస్తున్న వాళ్ళకి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆదిలక్ష్మి టెర్రస్ గార్డెన్ యూట్యూబ్ ఛానల్. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. బాయ్ అండి. లోకా సమస్త సుఖనో భవంతు.